బైబిల్లో ఉన్నటువంటి దేవుడు రాసినటువంటి సంగతులు, మనిషిది ఈ లోకం కాదు, మరో లోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో జీవితం ముగించుకొని మళ్ళీ మరో లోకానికి వెళ్ళిపోవాలి. మనిషి వెళ్ళవలసింది పరలోకం. ఈరోజు మనిషి ఎక్కడికి వెళ్ళాలో అనే సంగతి మనిషి మర్చిపోయాడు. ఎందుకు పుట్టాడో తెలుసుకోవడం లేదు, చనిపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవడం లేదు, భూమి మీదకు ఎక్కడి నుండి నేను వచ్చాను అని తెలుసుకోవడం లేదు. ఈ మనిషికి దేవుడు ఏమవుతాడు, ఈ సృష్టిని చేసినటువంటి దేవాది దేవుడు ఎవరు అని ఇంతవరకు ఎవరు సరిగ్గా దేవుణ్ణి అర్థం చేసుకోలేదు. మీరు ఈ భూమి మీదకి రావడానికి ఓ పెద్ద అనాథ సంకల్పం ఉంది. ఆ అనాది సంకల్పంలో మీరు బైబిల్లో వ్రాయబడినటువంటి అనేక సంగతులు మీరు చదివి తెలుసుకోవాలి. కానీ మనకు చదువుకోవడానికి టైం ఎక్కడుంది? చదువుకోవడానికి టైం లేదు, నేర్పించడానికి టైం లేదు. ఏదో ఉద్యోగాలు చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, భార్య పిల్లల్ని పోషించుకోవాలి, తల్లిదండ్రులని చల్లగా చూసుకోవాలి అనుకునే మనస్సుతో మనం ఉండిపోయామే తప్ప ఈ లోకానికి ఎందుకు వచ్చాము అనే సంగతి మనం మర్చిపోయాం. కనుక మీ అందరికీ నేను గుర్తు చేయాలి, మీరెప్పుడు వినలేని అనేక సందర్భాలు ఈ రోజు నుండి నేను మీకు చెప్తాను. ఎవరు పరలోకానికి వెళ్తారు? ఎవరు పరలోకానికి వెళతారు? భూమి మీదకి వచ్చినటువంటి మనిషి ఎక్కడి నుండి వచ్చాడు అని మనం ఆలోచిస్తే, పుట్టినటువంటి ప్రతి మనిషి ఎక్కడ నుండి భూమి మీదకు రంగప్రవేశం చేశాడు అని మనం ఆలోచిస్తే, మీరు మీ తల్లిలో నుండి వచ్చారు అని మీరు చెప్తారు. మీ తల్లిలోనికి మీ తండ్రి నుండి వచ్చారు అని నమ్ముతారు. నువ్వు నీ తల్లిలో నుండి బయటకు వచ్చావు, నీ తల్లిలోనికి నీ తండ్రి నుండి వచ్చావు. నీ తండ్రిలోనికి ఎలా వచ్చావు? నీ తండ్రిలో నుండి వచ్చావు. నీ తండ్రిలోనికి ఎలా వచ్చావు? ఆ తండ్రిలోనికి వచ్చావు. అంటే ఈ భూమి మీదకి మానవులందరూ ఒకరి గర్భాలలో నుండి ఒకరు వచ్చారు. ఇంతకీ ముందు ఈ భూమి మీదకి ఎవరు వచ్చారు? ఈ భూమి మీదకి ముందు ఎవరు వచ్చారు అని మనం ఆలోచిస్తే, ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా పుట్టినటువంటి మొదటి మానవుడే ఆదాము. ఆ ఆదాము అనే ఆయనతో దేవుడు ఒక మంచి మాట అంటున్నాడు. శాస్త్రాతీతమైనటువంటి అనేక సంగతులతో కూడినటువంటి కొన్ని మాటలు దేవుడు అన్నాడు. మీరు మీ బైబిల్ ఉంటే మీ బైబిల్ తీసి చూడండి, ఈరోజు మీరు ఆశ్చర్యపోతారు. ఆదికాండం 1వ అధ్యాయం 28
ఆదికాండం మొదటి అధ్యాయం 28. దేవుడు వారిని ఆశీర్వదించను. 28 ఆదికాండం మొదటి అధ్యాయం. ఆదికాండం అంటే బైబిల్లో మొదటి అధ్యాయం, పాత నిబంధనలో. ఆదికాండం మొదటి అధ్యాయం 28 వచనంలో ఏముందంటే, దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకోండి. ఆదాముతో దేవుడు అంటున్నాడు ఏమని? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి. భూమిని ఏం చేయాలట? నిండించాలట. ఎవరు నిండించాలి? ఆదాము, హవ్వ. భూమిని నిండించండి. ఈ మాట అండర్లైన్ చేసుకోండి మెల్లిగా. భూమిని నిండించండి. భూమిని నిండించండి అంటే ఆదాములో ఎంతమంది ఉన్నారు? ఆదాములో ఎంతమంది ఉన్నారు? భూమిని నిండించేటంతటి మంది ఉన్నారండి. ఆదాములో ఎంతమంది ఉన్నారు? ఆదాములో ఉన్నవారు ఎంతమంది అంటే భూమి నిండిపోద్దట. అబద్ధం అంటారు, నిజమంటారు? దేవుడు ఆశకలాడుతున్నట్టు. దేవుడు ఆదాముతో అవ్వతో అంటున్నాడు, మీరు భూమిని నిండించండి. అంటే భూమి నిండిపోయేటంత మంది జనం ఒకే ఒక్కనిలో ఉన్నారు. అతడే ఆదాము. నిజమేనా? ఇప్పుడు సైన్స్ చెప్తాను. భార్యాభర్తల దాంపత్య జీవితంలో ఒక పురుషుని నుండి విడుదలైనటువంటి శుక్రకణాల సంఖ్య ఎంత ఉంటుంది అని సైన్స్ అడిగితే సైన్స్ అంటుంది 30 కోట్ల నుండి 50 కోట్లు శుక్రకణాలు విడుదలవుతాయట. పురుషుల నుండి ఒకసారికి తల్లిలోనికి వెళ్ళే శుక్రకణాల సంఖ్య ఎంతమంది ఉంటారట? 30 కోట్ల నుండి 50 కోట్లు. అంటే భార్యాభర్తల దాంపత్య జీవితంలో పురుషుల నుండి విడుదలైనటువంటి ఈ శుక్రకణాలలో ఒకసారి భార్యలోనికి 30 కోట్ల నుండి 50 కోట్ల మంది వెళ్తారటండి. ఇది శాస్త్రం చెబుతుంది. నమ్మలా? నమ్మవా? ఎందుకు నమ్మరు? ఎందుకు నమ్మరు చెప్పండి. 30 కోట్ల నుండి 50 కోట్లు శుక్రకణాలు వెళతాయి అని సైన్స్ అంటుంది. ఇది నిజం. అంటే 30 కోట్ల నుండి 50 కోట్ల శుక్రకణాలు ఒక పురుషునిలో నుండి వెళతాయి అని అన్నారు. అంటే పురుషులలో ఎంతమంది ఉన్నారని శాస్త్రం అంటుంది? 30 కోట్ల నుండి 50 కోట్లు ఉన్నాయని శాస్త్రం అంటుంది. శాస్త్రం అనేది ఏదైనా ఒక విషయం చెబితే దానికి బైబిల్ ఏమంటుందో తెలుసా? వాళ్ళు చెప్పింది రైట్ అయితే రైట్ అంటుంది, లేకపోతే వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకా అద్భుతమైనటువంటి విషయాలు బైబిల్ చెబుతుంది. ఇది బైబిల్కు ఉన్నటువంటి గొప్పతనం. అందుకే జైశాలి పీడి సుందరరావు గారు దీనికి పెట్టిన పేరే
సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని అన్నాడు. సకల శాస్త్రాలను అధిగమించేస్తుందట బైబిల్. అంటే శాస్త్రం ఏమని చెప్పింది అనుకోండి, దాన్ని అధిగమిస్తుంది. ఉదాహరణ, ప్రకృతి ఎలా పుట్టింది అని శాస్త్రాన్ని అడిగితే సైన్స్ అంటుంది బిగ్ బ్యాంగ్, పెద్ద ప్రేలుడు, విస్ఫోటనం. ఓం బిగ్ బ్యాంగ్, పెద్ద శబ్దం. బిగ్ పెద్దది, బ్యాంగ్ అంటే శబ్దం. ప్రకృతి పుట్టింది బిగ్ బ్యాంగ్ వల్ల, శబ్దము వల్ల పుట్టింది అంటుంది. ఎవరు? శాస్త్రం అంటుంది. నిజమేనా? నిజమే. కానీ దానిని బైబిల్ ఎలా అధిగమిస్తుందో తెలుసా? బైబిల్ ఎలా అధిగమిస్తుందో తెలుసా? శబ్దము వలన విశ్వం పుట్టింది అంటున్నారు మీరు. రైట్. శబ్దము ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి. శబ్దము వల్ల సృష్టి పుట్టింది, బాగుంది. శబ్దం ఎక్కడి నుండి వచ్చింది అది చెప్తుందా? చెప్పలేదు. అందుకే సకల శాస్త్రాలను బైబిల్ అధిగమిస్తుంది. శబ్దము వల్ల సృష్టి పుట్టింది అన్నావు. శబ్దం ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు ఇవేంటి? శబ్దము. ఈ శబ్దము దానికదే వచ్చిందా? మైకులో నుండే వచ్చిందా? యాంప్లిఫైర్ నుండే వచ్చిందా? బాక్సులో నుండే వచ్చిందా? నా నుండి వచ్చిందా? బాక్సులో నుండి వచ్చింది, మైకులో నుండి వచ్చింది, యాంప్లిఫైర్ నుండి వచ్చింది. టోటల్గా శబ్దము వచ్చింది అన్నిటి నుండి. కానీ వీటన్నిటిలోనికి నా నుండి వచ్చింది. ప్రకృతి పుట్టింది శబ్దము వల్ల అన్నారు. విశ్వము పుట్టడానికి కారణం బిగ్ బ్యాంగ్. కానీ మీరు అడగవలసింది ప్రశ్న ఒకటే, బిగ్ బ్యాంగ్ శబ్దము ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి నుండి వచ్చింది చెప్పు. శబ్దం వచ్చింది. ఎక్కడి వచ్చింది? ఎక్కడి వచ్చింది? ఈ చెయ్యి కలిపితే వచ్చింది. ఈ చెయ్యి నా చెయ్యి నా నుండి వచ్చింది. అదేనా? శబ్దం వచ్చింది అంటున్నావే కానీ ఎక్కడి వచ్చింది అంటే, ఈరోజు శాస్త్రం చెప్పిన ప్రతి దానిని బైబిలు అధిగమిస్తుంది. సైన్స్ చెప్పిన సంగతుల కంటే గొప్ప సంగతులు బైబిల్ చెబుతుంది. కారణం, బైబిల్ రాసింది దేవుడు కనుక. దేవుడు తప్పు చెప్తాడా? దేవుడికి అన్నీ తెలుసు. రైట్. ఆదాము నుండి మనం ఆలోచిస్తే ఈరోజు శాస్త్రం అంటుంది 30 కోట్ల నుండి 50 కోట్లు పురుషుని నుండి వస్తాయి. వీటిని శుక్రకణాలు అంటున్నారు. 30 కోట్ల నుండి 50 కోట్లట. కానీ బైబిల్ అధిగమిస్తుంది. బైబిల్ ఏమంటుంది? ఆదికాండం 1వ అధ్యాయం 28 అంటుంది, భూమిని నిండించండి అన్నాడు. అంటే ఇప్పుడు ఆదాములు ఎంతమంది ఉన్నారు? 30 కోట్లే. 50 కోట్ల? ఎంతమంది? భూమిని నిండించమన్నాడు. నేటి ప్రపంచ జనాభా ఎంతమంది? 700 కోట్లు. ఎంతమంది? 700 కోట్లు సుమారు. ఈ 700 కోట్ల మంది ఎక్కడి నుండి వచ్చారు? ఆదాముడు కదా? ఆదాము నుండి వచ్చాయి. అంటే 700 కోట్లు ప్రపంచ జనాభా వచ్చినది ఆదాము నుండి అనుకుంటే, పురుషులలో 30 కోట్ల నుండి 50 కోట్లు వస్తాయా? 700 కోట్లు ఉన్నాయా? ఆలోచించండి. 2,
భూమి మీద బ్రతికున్న సంఖ్య 700 కోట్లు అన్నారు. ఎప్పటి వరకు చచ్చిపోయిన వాళ్ళు? 1000 కోట్ల, 2000 కోట్ల, 3000 కోట్ల? వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఆదాము నుండి. అంటే ఆదాములో ఎంతమంది ఉన్నారంటే భూమిని నిండించేటంతటి శుక్రకణాలు ఉన్నాయి. బైబిల్ ఎంత గొప్ప పుస్తకమో మీరు ఆలోచించండి. ఒక పురుషుని నుండి వచ్చే శుక్ర కణాల సంఖ్య ఒకసారికి చెప్పింది 30 కోట్ల నుండి 50 కోట్లని. బైబిల్ అంటుంది ఆదాములో ఉన్నది భూమిని నిండించేటన్ని శుక్ర కణాలు ఉన్నాయటండి. నమ్ముతారా బైబిల్? నమ్మాలి, మనం నమ్మాలి. అంటే 30 కోట్ల నుండి 50 కోట్లే కాదండి, భూమి నిండిపోయేటంతటి కోటాను కోట్లు ఉన్నాయి ఒక్క ఆదాములోనే కాదండి, ఇంకెవరిలో ఉన్నాయో ఒకసారి చూడండి. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుందో మీరు చూడాలి. ఆదికాండం 16వ అధ్యాయం 15వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు సారాయి 15:5 అండి. ఆదికాండం 15:5. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, అబ్రహామును వెలుపలికి తీసుకొని వచ్చాడు ఇంట్లో బయటికి. నీవు ఆకాశము వైపు తేరి చూసి, బాబు నువ్వు ఆకాశం వైపు ఒకసారి చూడు, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగును. అబ్రహాము, నీ గర్భములో ఎంతమంది ఉన్నారో తెలుసా? ఆదాము గర్భములో ఉన్నది భూమిని నిండించేటంతటి మంది ఉంటే అబ్రహాము గర్భములో నక్షత్రాలు ఎన్నున్నాయి చెప్పండి? 100 కోట్ల, 1000 కోట్ల, 1,00,000 కోట్ల, కోటాను కోట్ల? చెప్పండి. అబ్రహాముతో అంటున్నాడు దేవుడు, ఏమని? నువ్వు ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టగలవా? నీ గర్భములో ఆకాశ నక్షత్రాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని శుక్రకణాలు ఉన్నాయని దేవుడు అంటున్నాడు. అంటే పురుషునిలో ఎన్ని శుక్రకణాలు ఉంటాయి? కోట్లు కోట్లు కోట్లు, కోటాను కోట్లు. అబ్రహాములోనే కోటాను కోట్లుంటే ఆదాములో భూమిని నిండించేటంతటి శుక్రకణాలుంటే నీలో సంగతి ఏంటి, నాలో సంగతి ఏంటి? ఆలోచించండి. బైబిల్ ఎలా ఉంది? అబ్రహాములోనట నక్షత్రాలు లెక్కట్టగలవా అని అన్నాడు. తర్వాత మళ్ళీ అడిగాడు, ఏమని? బాబు ఇసుకరేణువులు లెక్కట్టగలవా అని అడిగాడు మళ్ళీ. అంటే ఏమన్నాడు అబ్రహాము? బాబు నేను చదువుకోలేదు నాయన, లెక్కలు తెలియదు. ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో అంతమందిని నీకు ఇస్తాను జనాన్ని అన్నాడు. అంటే ఇసుక రేణువులు ఎన్నున్నాయి? కోట్లండి. ఈరోజు నేను పట్టపగల విమానంలో వచ్చాను. ఎప్పుడు నైట్ టైం వస్తాను ఇక్కడికి, కానీ ఈరోజు పట్టపగలు వచ్చానండి. నిజంగా అండి, ఇసుక 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 ఇసుక, ఎడారి 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 ఎడారి, ఎక్కడో చిన్న 4 ఇళ్ళు అంతే. లెక్క పెట్టండి ఇసుక ఎంత ఇసుక ఉందండి. ఎంతమంది అబ్రహాములో ఉన్నారా? ఉన్నారు. బైబిల్ అంటుంది అంతే. ఒక పురుషునిలో
ఇసుక రేణువులు ఎన్నైతే ఉన్నాయో, నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి అటండి. అంతమంది ఉన్నారు. ఎవరిలో? ఒక్క అబ్రహాములో. ఆ అబ్రహాము నుండి మొట్టమొదటి పుట్టినవాడే ఇష్మాయేలు. ఈ ఇష్మాయేలు నుండి వచ్చిన వారే ముస్లిమ్స్. ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? రంజాన్లో ఎంతమంది ఉన్నారు చెప్పండి? కోట్లండి. ప్రపంచం అంతా ఎంతమంది ఉన్నారు? కోట్లు. ఈ కోటాను కోట్ల మంది వచ్చినది, పుట్టినది అబ్రహాము గర్భం నుండే. అంటే పురుషులలో ఎంతమంది ఉన్నారు? కోట్లు. ఆదాములో భూమిని నిండించేటంత మంది ఉన్నారు. అబ్రహాములో నక్షత్రాలు ఎన్ని ఉన్నాయో అంతమంది ఉన్నారు. ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయో అంతమంది ఉన్నారు. మరి నీలో చెప్పండి. శాస్త్రం అంటుంది 30 నుండి 50 కోట్లు అన్నది. కానీ వాళ్ళు చెప్పినప్పుడు నేను అనుకుని అంతా మీద అబద్ధం అంటారు. కానీ ఇదంతా ఎలా అంటారులే పిచ్చోళ్ళు అనుకున్నానండి ఫస్ట్. కానీ బైబిల్ చదివిన తర్వాత నాకు అర్థమైంది 30 కోట్ల నుండి 50 కోట్లు కాదు, కోటాను కోట్లు ఉన్నాయి. అంటే ఆదాములో ఎంతమంది ఉన్నారని దేవుడు చెప్పాడు? భూమిని నిండించండి అన్నాడు. అంతే. అంటే ఆదాములో ఎంతమంది ఉన్నారు? భూమిని నిండిపోయేటంత మంది ఉన్నారు. రైట్. మన పాఠానికి వెళ్ళాలి ఇప్పుడు. భూమి మీద ఉన్నవారు వీళ్ళందరూ ఆదాము నుండి వచ్చిన వారే. ఈ ఆదాము నుండి వచ్చిన వారంతా దేవుని నుండి వచ్చిన వారే. వీళ్ళందరూ ఎంతమంది వచ్చారు? భూమిని నిండించడానికి వచ్చారు వీళ్ళందరూ. కానీ భూమి నిండిపోయిందా? ఏమి నిండిపోయింది? చాలా మిగిలిపోయింది. ఇంకా నిండలేదు. ఎంతకాలం నిండుతుంది? మీరు కానండి. మీరు కానీ మీరు కానీ మీ పిల్లలు కానీ మీ పిల్లల కానీ పిల్లలకు కంటుంటే ఈ భూమి నిండదు. కారణం ఏంటంటే భూమి చాలా పెద్ద. ఎంతో మంది ఉన్నారు. ఈ భూమిని నిండించేటంత మంది ఉన్నారు. ఈ భూమి నిండిపోయినంతటి వారంతా కలిసి ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలండి. అబ్బా, ఈ వచ్చిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళాలి. ఎవరు పరలోకానికి వెళతారు? రావడం బాగానే వచ్చావు, అంతేనా? రావడం బాగానే వచ్చావు, తర్వాత వెళ్ళడం. ఒక విషయం చెప్పంటారా? నేను విశాఖపట్నం నుండి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఉగ్రవాదులు అందరూ విమానాలు పేల్చారనుకోండి, ఇంకా నా కాలు పీకులు స్టార్ట్ అవుతాయి. నడుచుకొని సముద్రంలో ఈదుకొని ఎవడెళ్తాడండి? బాగానే వచ్చాను. విమానాలు ఉన్నాయి కనుక మీరు బాగానే వచ్చారు, అంతేనా? గొప్ప విశ్వాసం ఉంది మీకు. విమానాలు ఇంజిన్ చెడిపోయి ఇంజిన్ ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి? రెక్కలా లేవు, దెబ్బతోని ఎలాగెళ్తావురా బాబు? విమానం కావాలి నాయన, ఏదో విమానం. ఎంత కష్టం ఆలోచించండి. ఇక్కడికి వచ్చిన మీరు విమానం లేకపోతే వెళ్ళడం ఎంత కష్టమో, భూమి మీద పుట్టిన మానవుడు తిరిగి ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళాలి. ఎలా వెళతారు? ఓని వెళదావు అనుకుంటే నువ్వు తిన్నగున్నావేటి? తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకొని వచ్చావు.
అంతేనా? అంతే కదండి. ఆవిడకి అక్కడ దెబ్బేసి వచ్చేలేదా మీరందరూ? వెళ్ళిపోగా మరి నువ్వు తీసుకొచ్చేస్తావు నాటకాలు ఇవన్నీ ఆవిడకి దెబ్బేస్తారు. ఎన్ని తప్పులు చేశారు, ఎన్ని అబద్ధాలు ఆడారు, ఎన్ని పాపాలు చేశారు చెప్పండి. ఇన్ని పాపాలు చేసిన మీరు తిరిగి పరలోకానికి వెళ్ళాలంటే ఎవరు పరలోకానికి వెళ్తారు చెప్పండి? ఎవరు వెళ్తారు పరలోకానికి? మీ అందరూ పరలోకం వెళ్ళాలి. ఎవరు పరలోకానికి వెళ్తారు? పరలోకానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? పరలోకానికి వెళ్ళేవారు ఎవరు? ఎలాంటి వారికి దేవుడు పరలోకం ఇస్తాడు? అసలు పరలోకం అంటే ఏంటి? నువ్వు చూసావు, ఈ లోకం నీకు అర్థమైపోయింది. కానీ పరలోకం ఎలా ఉంటుంది? పరలోకం అంటే ఏంటి? ఆ లోకానికి నువ్వు ఎలా వెళతావు? ఆ లోకం ఎలా ఉంటుంది అని తెలుసుకోవద్దా? దుబాయ్కి రావాలనుకుని వచ్చేసావు, ఈ దేశానికి రావాలని ఎన్నో పాటలు పడి ఈ దేశానికి వచ్చిన నీవు, ఈ దేశం ఎలాగుంటుందో ముందుగా ఎంక్వైరీ చేసిన నీవు, పలానా 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 ఈ దేశంలో ఇలాంటివి ఉంటాయి, ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయి, ఇంత డబ్బు ఇస్తారు, ఇంత ఎంక్వైరీ చేసిన నీవు పరలోకం గురించి ఏమని ఎంక్వైరీ చేశావు చెప్పండి? ఇంతవరకు ఎవ్వడికి తెలియని పరలోకం గురించి నేను చెప్తాను మీకు. ఇంతవరకు కానీ విని ఎరుగని రీతిలో మీరెంత ఆలోచించినా మీ మనసుకు అందని ఒక లోకాన్ని మీ కళ్ళ ముందు ఇప్పుడు మీకు ఉంచుతారు. అసలు పరలోకం ఏంటి? ఏంట లోకం? హైదరాబాద్ దమ్ బిర్యానీ అట. ఎలా ఉంటుంది? అబ్బా సూపర్. కానీ మీ దేశంలో సూపర్ బిర్యానీ చెప్పాలా? పాకిస్తాన్ బిర్యానీ. నేను అనిపించాను. పెషౌరీ కడాయి అట, అదిరిపోద్దట. దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ అంటే నీకేం అర్థమైపోయింది? బస్ సూపర్ బిర్యానీ అర్థమైపోయిందా? సూపర్, బాగా అర్థమైపోయింది. చేపల కూర అదిరిపోయింది. చికెన్ ఫ్రై అర్థమైపోయింది. పరలోకం ఏంటి? ఆలోచించండి. పరలోకం ఏంటి? పరలోకం అంటే పరలోకం ఏంటి అనుకుంటున్నారు మీరు. నేను చాలా రాత్రులు ఆలోచించాను, కొన్ని రోజులు ఆలోచించాను, చాలా రోజులు ఆలోచించాను. దేవుడు ఒకటే అన్నాడు, దేవుని మాటలు మీకు అర్థం అవ్వాలంటే మీరు ఎప్పుడు చదవాలో తెలుసా? మీరు ఎలా చదవాలో తెలుసా? బైబిల్ ఒక మంచి మాట ఇచ్చాడు, చెప్తాను, రాసుకోండి. ద్వితీయోపదేశకాండం, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 22వ వచనం జాగ్రత్త చూడండి. 17వ అధ్యాయం 22 లాస్ట్ మాటకి, నాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను. ఎప్పుడు చదవాలట? నువ్వు బ్రతికినంత కాలం బైబిల్ చదవాలటండి. చదువుతావా? చదువుతావు బైబిల్? ఆయన అన్నాడు, ఎవరు చదువుతారు చెప్పండి? ప్రతిరోజు చదువుతావు నువ్వు బైబిల్? బైబిల్ చదివితే
ఎవ్వడికి తెలియని మహాజ్ఞానం నీకు తెలిసిపోద్ది. బైబిల్ చదివితే, బైబిల్ ధ్యానిస్తే నువ్వు ఎంత గొప్పడు అయిపోతావు తెలుసా? కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 19:99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. చూడండి ఎలాంటి వాడికి బైబిల్ అర్థం అవుతుందో. 99. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున ధ్యానించుచున్నాను కావున. చదవాలి, వెళ్ళిపో ధ్యానం. కారు నడుపుతూ ధ్యానించొచ్చా? ధ్యానించవచ్చు. స్నానం చేస్తూ ధ్యానించొచ్చా? ధ్యానించవచ్చు. స్పెషల్ ప్లేస్ ఉండాలి. ఇటు ధ్యానం అనగా దుప్పటేసుకొని ఇలా కళ్ళు పైకి ఎత్తేలా. అది ఎక్కడ ఉంది? బైబిల్ చదివిన నీవు ధ్యానించు. రోడ్డు మీద పడుకోలేనంత వరకు ఎక్కడ ఉన్నా, ఎక్కడ పడితే అక్కడ నువ్వు ధ్యానించుకోవచ్చు. అంతేనా అంటున్నాడు ఆయన. ఏమని? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను కావున. నా బోధకులందరికంటే ఎవరెవరైతే డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారో, ఎవరెవరైతే ప్రిన్సిపాల్స్ ఉన్నారో, ఎవరైతే బోధకులు ఉన్నారో, నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. నీకు ఎలా ఉండదట? విశేష జ్ఞానం. దేవుని వాక్యము, దేవుని శాసనము ధ్యానించేవాడికట బోధకులందరికంటే విశేష జ్ఞానం వస్తుందట. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. నీ బోధ అంటే నాకు చాలా ఇష్టం అనుకొని సీడీలు కొనేసుకొని, బైబిల్ కొనేసుకొని, దేవుని వాక్యాలు వినేసి, దేవుని పాటలు వినేసి, దేవుని వాక్యం అంటే పడి చచ్చిపోతాడు. చూసావు? నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను. ప్రసంగాలంటే పిచ్చి నాకు అని అనుకునేవాడు కట. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. వృద్ధుల కంటే అంటే ఎవరికంటే? ఇతను చాలా పండితుడటను, మొసలోడట, తిట్టట, వాక్యములు అట. ఇతను అద్భుతం అటండి. అతనా? అయితే వృద్ధుల కంటే మహాజ్ఞాని నువ్వే. ఇది నీకు రావాలి అంటే ధ్యానం. వెళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని అందరిని తీసుకెళ్తాను. ఏ ధ్యానం? అసలు పరలోకం అంటే ఏంటి? బిర్యానీ అంటే ఏంటో నీకు తెలిసిపోతుంది కదా. మరి పరలోకం అంటే ఏంటి? అవును, పరలోకం ఏంటి పరలోకం? ధ్యానించు. ఎన్ని రోజులైనా ధ్యానించు. ఏంటి పరలోకం? ఆలోచించు. ఎప్పుడైనా ఏంటి ఆలోచించు? ఏమో ఆలోచించు. ఎండలు ఎక్కువైపోతున్నాయంట. ఏం చేయాలట? ధ్యానించు. ఇప్పుడు పరలోకం ఏంటి? పరలోకం ఏంటి అసలు? దాని విషయం ఏంటి చెప్తాను. పరలోకంలో ఉన్నది ఒకే ఒక ఆయనండి. అతనే ఎవరు? దేవుడు, తండ్రి, యెహోవా, ఉన్నవాడు. అదే కదా, యెహోవా ఉన్నవాడు, తండ్రి, శక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, వేకరుడు, భయంకరుడు. అంతే కదమ్మా? రైట్. ఇంతకితను ఎవరు? ఈ దేవుడు, ఈ శక్తివంతుడు, ఈ తండ్రి ఎవరు అనంటే క్రైస్తవ ప్రపంచానికి తెలిసింది ఒకే ఒక సమాధానం. దేవుడు ఎవరంటే దేవుడు ఆత్మ గనుక అని ముగించారంటే. అదే
దేవుడు అంటే ఏమనేసారు? ఆత్మ గనుక. ఇంతకు ఆత్మ అంటే ఏంటి? ఇది ప్రశ్న. ధ్యానం. ధ్యానించాలి కదా మరి. ఇప్పుడు దేవుడు అన్నావు, ఆత్మ అన్నావు, ధ్యానంకి వెళ్ళు, ధ్యానంలోకి వెళ్ళిపో. మరి ఏం ధ్యానించావు నువ్వు? మనం వెళ్ళాలా? దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. మరి దేవుడు ఎవరు? ఆత్మ. మరి దేవుడు ఆత్మ అయితే ఏంటా పరలోకం? ఆలోచించారు ఎప్పుడైనా? మీరు ఆలోచించిన అందదండి, మీరు అందుకోలేరు. దీనికి అందుకోవాలంటే ధ్యానం. ఎలా ధ్యానం? ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు 100 సార్లు చదివేసి అన్ని సందర్భాలను నువ్వు బుర్రలో పెట్టుకొని నువ్వు ఆలోచించిన నాడు అప్పుడు వెళ్తావు పైకి. అబ్బబ్బా, ఇదా ధ్యానం అంటే. రైట్, వెళ్దాం. దేవుడు ఎవరటండి? ఆత్మ. ఇంతకీ ఏంటి అతని సంగతి ఏంటి? ఆ ఆత్మ ఏంటి? అతని గురించిన వివరణ ఏంటి అని మనం ఆలోచిస్తేనండి, చాలా సంవత్సరాలు నేను ఆలోచించాను. నేను కొన్ని సంవత్సరాలు ఆలోచించింది మనుషుల కోసమే. ఈ మనుషులందరూ మోసగాళ్ళనే సంగతి నాకు తెలిసిపోయిన తర్వాత మానవుని విడిచిపెట్టేశాను. దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం మొదలెట్టే. ఇతని సంగతి తేల్చుకోవాలి, దేవుణ్ణి నేను అర్థం చేసుకోవాలి, దేవుడు అర్థమైపోవాలి. దేవుడు అర్థమైపోయాడో మీకు మొత్తం ఏంటో మీ స్టోరీ అంత అర్థమైపోతుంది. ఇది అర్థమవనన్నాడు, నీకు ఏం అర్థం అవ్వదు. రైట్. ఇంతకీ దేవుడు అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటి? అసలు ఎవరెతనో అని మనం ఆలోచిస్తే, దేవుడండి ఒక పెద్ద ప్రణాళిక వేసాడండి. ఆ ప్రణాళిక ఏంటో తెలుసండి? ఎన్నోసార్లు మీరు ఒక మాట వినే ఉంటారు, సెల్ఫ్ ఇంట్రడక్షన్. దాని తెలుగులో స్వీయ చరిత్ర అంతేనా? సెల్ఫ్ ఇంట్రడక్షన్, స్వీయ చరిత్ర. నీ తాలూకా ఆత్మకథ ఏదో చెప్తా. ఆత్మకథ చూడండి, నీ తాలూకా కథ అంటారా? దేవుడండి తన స్వీయ చరిత్ర చెప్పాలనుకున్నాడండి. దేవుని గూర్చిన పూర్తి బయోడేటా, దేవుని గూర్చిన పూర్తి వివరణ దేవుడు ఇవ్వాలని తన పిల్లలకు డిసైడ్ అయిపోయాడండి. ఎంతమంది ఇక్కడికి వెళ్ళారో తెలియదు, కానీ నేను వెళ్ళానండి. దేవుడు తన తాలూకా మొత్తం తన ఏంటో, దేవుడంటే ఏంటో పరిపూర్ణంగా ఆయన చెప్పేశాడండి. పరిపూర్ణంగా, పిన్ టు పిన్, ఒక్క విషయం కూడా దాచుకోకుండా దేవుడు చెప్పేశాడండి. అదేంటో తెలుసా? దేవుడు గురించి దేవుడు వివరణ ఇవ్వాలనుకున్నాడు. మళ్ళీ చెప్తాను ఇదే మాట. దేవుడు గురించి దేవుడు వివరణ ఇవ్వాలనుకున్నాడు. నేనేంటో నా పిల్లలకు తెలియాలి, నేనేంటో తెలిస్తే నా లోకం ఏంటో నా పిల్లలకు అర్థమైపోద్ది అనుకున్నాడు దేవుడు. అందుకు దేవుడు ఏమనుకోడు తెలుసా? నేనేంటో మీకు చెప్పాలనుకుంటే నాయనా మీరొక్కసారి ఒక పని చెయ్యండి. ఇది నాకంటే ముందుగా ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తే అపోస్తలుడైన పౌలు గారండి. అపోస్తలుడైన పౌలు పట్టుకుంటానండి, సగానికి సగం బైబిల్ మీకు అర్థమైపోతుంది. మహామేధావండి, మహామేధావండి, మేధావేతనం. దేవుడే పట్టుకున్నాడంటే అపోస్తలులు 12 మంది ఉన్నారు, పక్కన పెట్టేసి ఇతను పట్టుకున్నాడంటే అర్థం ఏంటి?
సామాన్యుడు కాదు ఇతను, సూపర్. అపోస్తుడైన పౌలు చెప్పాడండి, ఈ పట్టు మీరు ఎన్నోసార్లు విన్నారు కానీ మీరు ఎప్పుడు ఇలా చదివి ఉండరు, అక్కడికి వెళ్ళి ఉండరు, మీరు అక్కడ ఆలోచించి ఉండరు. ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అక్కడికి. రోమపత్రిక మొదటి అధ్యాయం, రోమపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం జాగ్రత్తగా తీయండి. రోమపత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా మొదటి మాట ఏంటండి? ఆయన అదృశ్య లక్షణములు. ఆయన అదృశ్య లక్షణములు. ఆయన దగ్గర ఏమున్నాయట? లక్షణాలు ఉన్నాయి, ఎవడు బయటికి కనిపించడం లేదు. ఆయన దగ్గర ఏమున్నాయి? లక్షణాలు ఉన్నాయి, కానీ అవి అదృశ్యం. దృశ్యం లేదు. ఎక్కడున్నాయి? అదృశ్యం. నాలో చాలా లక్షణాలు ఉన్నాయి, ఇవి అదృశ్యంగా ఉన్నాయి. ఇవి నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అంతే. దేవుడి దగ్గర ఏమున్నాయి? ఏ లక్షణాలు ఉన్నాయట? అదృశ్యం అంటే నాలో బోర్డు ఉన్నాయి, తెలుసా మీకు? చాలా ఉన్నాయి. ఇదాలో బోర్డు, ఈలో బోర్డు, మీలో బోర్డు, బోర్డు. అప్పుడు మీరు చూపిస్తారు, ఒకప్పుడు చూపించారు. ఎలా నాటకాలు చేస్తారు ఏంటంటే, ఇది కూడా ఉంది, ఇది కూడా ఉందా మీ దగ్గర? నేను ఎంతవరకు మీరు చాలా స్లో అనుకున్నాను. బయటకు వచ్చింది ఒకటి, మెల్లిగా వచ్చింది, బయటకు వచ్చిందా? ఇలాంటివి దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయట? చాలా ఉన్నాయి. ఇవి కనిపించనివి లోన ఉండిపోయి ఇవన్నీ నేను నా పిల్లలకు చూపించాలి. ఆయన అదృశ్య లక్షణములు అంటూ ఆయన అంటున్నాడు, నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను మీరు ఆలోచిస్తే తేటపరచబడుచున్నవి అనేసాడు ఆయన. అంతే, ఒకే మాట అనేసాడు. నేనంటే ఏంటో మీకు పూర్తి నా వివరణ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు, అదే ధ్యానించు. ఇప్పుడు సృష్టింపబడిన వస్తువులను ఇప్పుడు మనం ఆలోచించాలండి. ఆలోచించడం ఈజీయా, పరిశీలించడం ఈజీయా? పరిశీలించడం ఈజీయా? ఆలోచించడం దమ్మిడి ఖర్చు ఉండదు. ఎంత ఈజీ అండి, ఆలోచించడమే కదండి. ఇతను మంచోడు కాదు, ఇతనికి పెద్ద గంటసేపు ఆలోచించలేదు. ఆలోచించమన్నాడు. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి. నా లక్షణాలు అన్నీ అవే నా లక్షణాలు. ఇవన్నీ మీరు పట్టుకోండి. దీని వెనకతను వెళ్ళిపోయానండి, మాట పట్టుకొని వెళ్ళిపోయానండి వెనకతను. ఆయన పౌలు గారు కూడా మంచి మాట ఏమని, ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తి, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. చూడండి ఎంత బాగా చెప్పాడు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించు. జగదుత్పత్తి ఏది ముందు పుట్టింది లోకంలో? ఎస్, మొదటి రోజు ఏం చేశాడండి? ఆ వెలుగు నుండి ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి వెనక్కి, అదేనా? జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించి. ఎంత బాగా చూడండి పౌలు. జగదుత్పత్తి మొదలుకొని, వెలుగు మొదలుకొని, అక్కడ నుండి 7 దినాలు దేవుడు చేసిన వాటినన్నిటినీ, కలిగించిన వాటినన్నిటినీ ఆలోచించడం ప్రారంభించానని ఇచ్చాడంతే. రైట్, ఇప్పుడు ఆలోచిద్దాం. సృష్టింపబడిన వస్తువులన్నీ ఆలోచిద్దామండి. పువ్వులు ఎన్ని ఉన్నాయి? ఒక మాటలు చెప్పాలంటే రకరకాలు, అంతేనా? పువ్వులు ఎన్ని ఉన్నాయి?
రకరకాలు బంతి పువ్వు, చామంతి పువ్వు, గులాబీ పువ్వు, సంపంగి పువ్వు, లిల్లీ, మల్లి, పిల్లి అన్నీ ఎన్ని ఉన్నాయండి? ఎన్ని పువ్వులండి బాబు! పువ్వులు, గడ్డి పువ్వులు ఉన్నాయి, మామూలు పువ్వులు ఉన్నాయి, పిచ్చి పువ్వులు ఉన్నాయి. నీకు పిచ్చి పువ్వు, అది మంచి పువ్వే. అప్పుడు ఏమన్నా పిచ్చి పువ్వులు అంటే పిచ్చి పువ్వులే అవి. దేవుడు మంచిదేనట్టు చూస్తే నువ్వు పిచ్చి అంటావు. దానికి ఎక్కడ ఉంది పిచ్చి? నీకుంది పిచ్చి. ఆ పువ్వులవి ఎన్ని పువ్వులు? పువ్వులు 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 పువ్వులు. అందులో రంగులు, అందులో వాసన. పువ్వులు, పువ్వులలో రకాలు, పువ్వులలో వాసనలలో రకాలు, పువ్వులలో రంగులలో రకాలు. ఏంటి పువ్వులు? ఇప్పుడు ఎలాంటి ఆలోచించండి. ఎందుకు పువ్వులలో ఎన్ని రకాలు? ఇవన్నీ ఎవరి లక్షణాలు? అంటే దేవునిలో అన్ని పూలు ఉన్నాయా? ఉన్నాయి. దేవునిలో అన్ని రుచులు ఉన్నాయా? దేవుల్లో అన్ని వాసనలు ఉన్నాయా? అంటే ఆత్మ ఎలా ఉంటుంది? ఏంటి దాని సంగతి? ఇవి పువ్వులు, రకరకాల పువ్వులు. మరి కాయలు ఎన్నున్నాయి? కాయలు మీ దుబాయ్లోనండి బాబు, ఎన్ని కాయలండి బాబు! అన్ని దేశాల కాయలన్నీ ఇక్కడ ఉంటాయి. అన్ని దేశాల పళ్ళన్నీ ఉంటాయి. పళ్ళు పళ్ళు పళ్ళు, కాయలు కాయలు కాయలు. ఎన్ని కాయలు ఉన్నాయి! మామిడికాయల్లో రకరకాల మామిడికాయలు, మరి బగిరిపిల్లి మామిడికాయలు, స్వర్ణకాయ, సువర్ణరేఖ, మళ్ళా పర్యా, ఇంకోటి రసాలు. బాబా ఏటండి బాబు, ఏట కాయలేటి! మామిడికాయల్లో ఇన్ని రకాలు అయితే మరి జాంకాయలు చెప్పండి. జాంకాయలు ఎన్ని రకాలు? గట్టి జాంకాయ, మామూలు జాంకాయ, మెత్తని జాంకాయ, లోన ఎర్రగున్న జాంకాయ లేవా? ఎన్ని జాంకాయలండి బాబు! మొన్న రాత్రి ఆలోచించాను, దేవుడు పరలోకంలో జాన్ చెట్టుని ఎలాగే వేసి ఉంటాడా అని. అంతే కదా మరి ఆలోచించలేదు. నాకు ఇదే పని అండి, మరో పని ఉండదు. జాన్ చెట్టుని ఎలాగే వేసి ఉంటాడు. జామకాయ ఆకులు తినరు ఎప్పుడైనా? దాని అంత దరిద్రం ఏది ఉండదు. కానీ పరలోకంలో ఎలాగుంటే తెలుసా? జామ పండు తినచ్చు, జామకాయ ఆకులు తినచ్చు. నేను తోలపాకులు తినడం లేదు. ఎక్కడైతే పండిచ్చి కాయ ఆకులు పోలేవు తప్ప పరలోకంలో పండు బాగుంటుంది, ఆకు బాగుంటుంది, కొమ్మ బాగుంటుంది. నేను చెరుకలు తినడం లేదటి. తీపిగుంటే చెప్పండి అసలు అక్కడ దాని స్టోరీ ఏంటి? మరి దాని గురించి నువ్వు వెళ్ళొద్దు వెనక్కి. మరి ధ్యానించడం అంటే ఏంటి? ఏం ధ్యానిస్తావు? నీ గురించి మాత్రం గొప్ప ధ్యానం. నీ పనికిరాని చెత్త విషయాల గురించి మాత్రం పిచ్చెక్కి బుర్రంతా పట్టిస్తుంది బాబు అంటావు. బా మరి దేవుడి గురించి పట్టలేదా? నాటకం అంటారు. అందుకనే నీ గురించి అయితే మాత్రం అబ్బాబ్బా ఏమి నాయన బుర్ర బుర్ర ఎరగొట్టేస్తావు. మరి దేవుడి దగ్గరికి వచ్చేసరికి చెప్పు. ఇప్పుడు ధ్యానించండి. మీరు రాత్రికి వెళ్ళిపోయి పడుకుని కాదు, ధ్యానించుకొని ఇష్టం వచ్చినట్టుగా దానికదే నిద్ర రావాలి. అప్పుడు పడుకుంది అంతే, ఆటోమేటిక్గా నిద్ర రావాలి అంతే. యేసుప్రభు బట్ట వాడ మీద నిద్రపోతున్నాడట, వర్షం పడుతుందట. వర్షం పడుతున్నాడు ఎప్పుడైనా నిద్ర వస్తుందండి? అందులో వాడ మీద వర్షం పడుతుంది అనుకో, వాడు ఇటు అటు వెళ్ళిపోతుంది. ఎక్కడ నిద్ర పడుతుందండి? తుఫాను. అలిసిపోయాడు. అలిసిపోయినప్పుడు మరి ఇంకా అతను ఇంకేం చేయలేం. ఎక్కడ పడితే అక్కడ నిద్ర చేస్తుంది. అలా నువ్వు పడుకోవాలా, అలాగ ధ్యానించి ఆటోమేటిక్ నిద్ర రావాలి తప్ప ఇప్పుడు నిద్రపోవాలను ఎందుకు? పనిపోవట్లేదు. ఇప్పుడు నేను నిద్రపోవడానికి వచ్చావు అక్కడ ఇక్కడికి.
దేవరాత్రులు ధ్యానించాను. ఆయన అంటూ లేదు లేదు ఇప్పుడు మనం 10 అయినది నిద్రపోవాలను. అబ్బా నేను ఎందుకు పడుకున్న దెయ్యం ఈ గదిలో ఉన్నంతకాలం ఇంత జరుగుతుండి రాత్రి అంతా ఇంకా 3 అవుతుంది అనే ఎటంకులు అయిపోయింది అయితే అవ్వలేదు పడుకోలేదు అనుకో. నేను ఏదో చేసుకుంటాను ఆటోమేటిక్ నిద్రతో పడుకుంటుంది అంతే. నేనేం చేయమన్నాడు? ధ్యానించమన్నాడు. ఏటి కాయలు, ఈ కాయల్లో ఉన్నటువంటి మళ్ళీ పళ్ళేటి ఏంటి ఇవన్నీ నా లక్షణాలు నాయన. ఇవన్నీ ఏంటి? నా లక్షణాలు. నాలో నీకు కావలసిన పళ్ళన్నీ ఉన్నాయి, నీకు కావలసిన రుచులన్నీ నాలో ఉన్నాయి. నాలో ఆయనలో ఏముందో అదేనండి సృష్టి. ఒక మాటలో చెప్పాలంటే అదేనండి సృష్టి. ఆయనలో ఏముంది? ఆయనలో ఏముంది చెప్పండి? ఆయనలో ఏముందో అదేనండి సృష్టి. అందుకే పౌలు అంటున్నాడు, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించండి అన్నాడు. అబ్బా వెళ్ళిపోరు మన అక్కడికి. వెలుగు, దేవుడు ఏమన్నాడు? మొదట వెలుగు అన్నాడు. ఎందుకు కలిగించాడు వెలుగు? విశ్వం వెలుగు. ఎందుకు వచ్చింది? ఎందుకు చేశాడు దేవుడు వెలుగు? ఒరే నాలో అంత పెద్ద వెలుగుందిరా, నాలో అంత పెద్ద వెలుగుంది. ఈ వెలుగు ఎలాంటిదో తెలుసా? ఈ వెలుగు ప్రవేశించేటటువంటి ఎలా ఉంటుందో తెలుసా? ఉంటుందో తెలుసా? ఏ సందులోనే నీ కంటిలోకైనా, నీ శరీరంలోకైనా, నీ ముక్కులోకైనా వెళ్ళిపోతుంది అంతే. కదా అల్ట్రావైలెట్ కిరణాలు, స్కానింగ్ అంటావు, అవన్నీ ఏంటి? వెలుగేనా? లైటేనా? అంటే నీ శరీరం రంధ్రాల్లోకి, అణువులోనికి, పరమాణువులోనికి వెళ్ళిపోతుంది. కారణం అతను ఎందులోనికైనా వెళ్ళిపోతాడు, ఎవరిలోనికైనా వెళ్ళిపోతాడు, ఎక్కడికైనా వెళ్ళిపోతాడు. ఆయన వెలుగు. మొదటి రోజు చేసాడు వెలుగట. ఎంత పెద్దదండి బాబు వెలుగు, ఎంత పెద్దది వెలుగు. పట్టపగలు మీకు తెలుస్తుంది ఏటండి ఆ వెలుగేటండి. అది ఎవరిదట? ఆయన లక్షణం అన్నాడు. రే నేనంటే ఏటో నీకు అర్థం అవ్వాలి. నా నుండి నువ్వు ఎక్కడ దాగోలేవు, నన్నుండి నువ్వు తప్పించుకోలేవు. నేను నీ చుట్టూ ఉంటాను, నీ లోపల ఉంటాను, నీతోనే ఉంటాను. అతనేంటో ఆయన చెప్పుకున్నాడండి. సృష్టి అంతా ఎందు గురించి, ఎవరి గురించి అంటే ఏమంటారు మీరు? నా గురించి అంటారు. ఇది సెకండ్ హాఫ్, ఇంటర్వెల్ తర్వాత. ఇప్పుడు నేను ఇంటర్వెల్ ముందుకు చెప్తున్నాను. మనం ఏమంటాం? సృష్టి అంతా ఎవరి గురించి అంటే మా గురించే. ఇది తర్వాత సంగతి. సృష్టి దేవుడి గురించి చెప్పడానికి అది చేసుకున్నాడు దేవుడు. అది మొదటి రోజు వెలుగు చేశాడు. ఓ వెలుగు 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 వెలుగు. ఎంతసేపు చేశాడు వెలుగు? ఒక్కరోజు ఎన్ని గంటలు చెప్పండి? 24 గంటల. 24 గంటలు భూమి ఎక్కడ ఉంది? భూమికి అయితే 24 గంటలు. మొదట వెలుగుది ఒక దినం ఆయన అన్నాడు. చూసారు అది ఎన్ని రోజులు? విశ్వదినం భూదిన కాలమాన ప్రకారం ఎన్ని రోజులు ఏమో చెప్పలే. పోనీ 100 రోజులే, 1,00,000 రోజులా, 1,00,00,000 రోజులా? నా ప్రశ్న, మీ సమాధానం. స్టడీ. దేవుని గురించి తాను చెప్పుకోవడానికి అతనికి ఎన్ని దినాలు కావాలట? విశ్వదినం కావాలట. భూకాలమాని ప్రకారంగా 1,000 లక్షల కోట్లు కావాలట. అంతకాలం కావాలట. ఆయన
వివరణ ఆయన నీకివ్వడానికి, మరి ఆ దేవుని గురించి నువ్వు వివరణ ఇవ్వడానికి చెప్పు చెప్పు. ఆ దేవుడి గురించి నువ్వు వివరణ ఇవ్వాలనుకుంటే నీకెన్ని గంటలు కావాలా? గంట ప్రసంగంతో చెప్పేలా బైబిల్ అంతా. అందుకే నేను ఇలాంటివి సంవత్సరం చెప్పగలను. నేను ఇంకో దగ్గరికి కూడా వెళ్ళాను. యేసు ప్రభు 3 రోజులు భోజనం పెట్టకుండా ఎలా చెప్పగలడో ఆ ప్రసంగం కూడా నేను చేయగలను. ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. మరి బైబిల్ అండి, అతను ఎలా చెప్పాడు, ఏం చేసి ఉంటాడు, నేను ఎలా చెప్పాలి, ఏం చెయ్యాలి, ఏం ఆలోచించాలి, ఇవన్నీ వద్దా? మరి దేనికి పుట్టావు నువ్వు? ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఆలోచిస్తే బుర్ర వేడెక్కిపోతుంటది. మొదటి రోజు వెలుగు చేశాడట, రెండో రోజు ఏం చేశాడు? ఆకాశం. ఎందుకు చేశాడు? నీ గురించి. ఎంత ఉన్నావు, నీకు అంత కావాలి ఆకాశం. ఇది సరిపోదు నీకెంత? ఎంతున్నా నీకు 6 అడుగులో ఉన్నటువంటి నీవు అంత పెద్ద ఆకాశం ఎందుకంటే చెప్పండి. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గర లేదండి. నీకు ఇంత పెద్ద ఆకాశం ఎందుకు? ఎందుకంటే ఒరేయ్, ఆకాశ మహాకాశములు సైతము నన్ను పట్టజాలవని నా గురించిన వివరణ నీకు ఇవ్వాలంటే ఎంత ఆకాశం నా వివరణ ఇవ్వడానికి నీ గురించి చేశాను. అదేందా? ఎందుకు చేశాడు ఆకాశం? ఎందుకు అంత పెద్ద ఆకాశం ఎందుకు చేశాడు? ఆకాశం మహాకాశము నన్ను పట్టజాలవు. నా విశ్వరూపం అంత ఉంటుందని నీకు నేను చెప్పాలి అంటే అందాక నీకు ఒక ఆకాశం చేశాను, మహాకాశం మరొకటి ఉంది. అదే ఎక్కడ ఉంది? అదే 3వ ఆకాశం. అది ఎవరున్న లోకం? ఆత్మలున్న లోకం. ఆత్మలున్నాయి కోట్లు, కోటాను కోట్లు ఆత్మలున్నటువంటి మహాలోకమే 3వ ఆకాశము, పాతాళము, పరదేశం అనుకుంటే ఎంత ఉంటుంది పరదేశం? దీనికంటే పెద్దదండి, చాలా పెద్దది. ఇది ఆకాశము, అది మహాకాశము. ఆకాశ మహాకాశములు సైతము నన్ను పట్టజాలవన్నాడంటే దేవుడు అంటే ఏంటి అర్థమయ్యాడు? దేవుడు కొంచెం వెళ్తున్నారు కదా, మెల్లిగా ఎక్కుతుంది. దేవుడు అంటే ఏంటి? ఆయన వివరణ ఇవ్వడానికి చేశాడు ఆకాశం. నీ గురించి కాదు, నీకు చిన్న చాలు. నీకు అంత పెద్దది, అంత సీన్ లేదు నీకైతే. చిన్న చాలు చాలు చేశాడు ఆయన. పెద్ద ఆకాశం చేశాడు. ఎన్ని రోజులు? ఒక దినం. ఆయన ఎన్ని గంటలు? ఎన్నో గంటలు. భూకాలమాన ప్రకారం ఎన్నో సంవత్సరాలు. చాలా పెద్ద కాలం తీసుకున్నాడు ఆయన. అంటే ఆయన వివరణ ఆయన తెలుసు చెప్పడానికి, ఆయన గురించి మనకు వివరించడానికి అట విశ్వదినం కావాలట దేవుడికి. మరి ఆ దేవుని గురించి నీవు వివరించడానికి నీకెన్ని గంటలు కావాలి? మీరు ఓ 1/2 గంట చెప్పేసి ప్రసంగం ముగించండి. నీ గురించి అయితే చెప్పేస్తాను 1/2 గంట. దేవుడి గురించి అయితే చెప్పు. నీ గురించి చెప్పేస్తాను 5 నిమిషాల్లో. చాలా మంచోడండి మా వాడు లక్ష్మీనారాయణ. అక్కడ శ్రీకాకుళంలో మీటింగ్ పెట్టాడండి. ఇక్కడ ఉంటే ఇక్కడ బైబిల్ అండి, అక్కడ అంటే ఇక్కడ బైబిల్ అండి. 2 మాటలు చెప్పి అయిపోయింది. చెప్పు. దేవుడికి ఆరంభించావా? చెప్తాం రండి అంటే రారు మహాభక్తులు. పోనీ రోజుకో బిర్యానీ ఇస్తామంటే వస్తారు. పోనీ చెప్పండి, పోనీ అదేనే ఏర్పాటు చేస్తాం మెల్లిగా. అలాగే రంజాన్ మాకు గోల్డ్ ఉంటాయి. ఏంటండి
మరి ఇవన్నీ అర్థం చేసుకోవద్దా? ఇవన్నీ చదువుకోవద్దా? నువ్వు చచ్చిపోతావు కదా, చచ్చిపోతే ఇవి పాటలు వద్దు. చచ్చిపోతా, చావే లేకపోతే అసలు నేను బైబిల్ నేర్చుకోను, అంతే కదా. ఈ చావు లేకపోతే ఇంకెందుకు? హాయిగా తిండే తిండి, తిరిగిడే తిరుగుడు, నిద్రే నిద్ర కాదు. చచ్చిపోతావు, సంపాదించినవన్నీ సడన్గా వదిలి చచ్చిపోతావు, వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా. అప్పుడు సంగతి ఏంటి? ఎటు వెళతావు? పరలోకం వెళ్ళాలి నువ్వు. అక్కడికి వెళ్ళాలంటే నీ బుర్ర ఏం పని చేసింది, ఏం బుర్ర వేడెక్కిపోయింది, ఏం నువ్వు ఆలోచించావు బైబిల్ని. దేవుడు 2 రోజు ఆకాశం చేశాడట. ఏమి నాయన ఆకాశం చేసావంటే, నాయన సృష్టింపబడిన వస్తువులు ఆలోచించిన ఛాన్స్ పెట్టు. మీరు అంత ఉంటారని చెప్పడానికి 2 రోజు ఆకాశమా? ఓహో అనుకున్నా, షాక్ అయిపోయింది. 2 రోజు ఆకాశం చేశాడటండి. 3వ రోజు భూమిని చేశాడు. ఎందుకు చేశాడు భూమి? భూమి అట ఆయన పాదపీఠం అన్నాడు. భూమి ఏమన్నాడు దేవుడు? భూమి నా పాదాల పీఠం అనలేదు. ఏ పీఠం అన్నాడు? పాదపీఠం. అంటే ఈ భూమి ఎంతైతే ఉందో అంత పాదం అన్నది. నా పాదం ఎంత ఉందో నీకు చెప్పాలంటే నేను అంత భూమి చేయాలని భూమి చేసేటండి. నిజమంటారా అబద్ధం అంటారు? మీరు ఆలోచించండి. నేను ఇలాంటివి 1000 ప్రసంగాలు చెప్తాను మీకు. పెట్టుకుంటే ఎంత ఉంటుందో అంత చేశారట భూమి. మరి 2వ కాలు ఏమైంది? మళ్ళీ అది కూడా అడిగాను దేవుణ్ణి. నెలరైతే మరి 2వ కాలు ఏమైంది? కాలు మీద కాలు వేసుకున్నాడు, అంతేనా? ఒక కాలు కింద పెట్టుకుంటే 2వ కాలు ఎక్కడ ఉంటుంది? కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏంటండి బాబు బైబిల్? ఏమి వివరణ, ఏమి ధ్యానం అండి, ఏమి ఆలోచన అండి. ఇలా భూమిని చేసి భూమిని పాదపీఠముగా చేసుకొని ఈ భూమి మీద చేశాడండి బాబు. మొత్తం కథ అంతా ఇదే. ఎక్కడ నుండే ఉంది మొత్తం స్టోరీ అంతా. భూమిని చేసి భూమి చుట్టూ ఏం చేశాడు? పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంటులు, చిరుత పులులు, ఖడ్గమృగాలు, బాబా ఏంటండి బాబు, రకరకాల జంతువులు, చతుష్పాద జంతువులు, పురుగులు, కప్పలు, పాములు, తేళ్ళు, జర్రెలు. తేలు ఎప్పుడైనా వండుకున్నారా? అరేటి వండుకుంటారు, తేలు వండుకోదు. జర్రి వండుకుంటారా? నువ్వు వండుకోలేంది దేవుడు ఎందుకు చేశాడు? ఈ ప్రశ్న మరి ధ్యానించమన్నాడు కదా, మరి ధ్యానించద్దా? ఏమి ధ్యానించండి అంటే ప్రసంగం టక 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 చదివేసి అది ధ్యానించాలేటి? చెప్పింది చదివించడానికి. ఎవరో చెప్పిన ప్రసంగం వెంటనే చెప్పడానికి పెద్ద ధ్యానం అవసరం లేదు. నేను వెంటనే చెప్పేస్తాను. అతను ప్రసంగం అయిపోయే లోపు మళ్ళీ ఈ ప్రసంగం కంటిన్యూ చేసేస్తాను. దీనికి ధ్యానం ఎందుకు? దీనికి కాదు. ధ్యానం అండి బుర్ర వేడెక్కిపోతే ఒక్కొక్కడికి. రైట్. పులులు, సింహాలు, నక్కలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, ఎందుకు ఈ జంతువులన్నీ చేసి తన పాదము చుట్టూ పెట్టుకున్నాడు చెప్పు? జాన్సన్ విక్టర్, నా సరౌండింగ్ ఏరియా, నా చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో తెలుసా? ఈ భయంకరమైనటువంటి క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఈ లక్షణాలన్నీ ఎవరివి? అంటే దేవునిలో ఎన్ని ఉన్నాయి? ఒక పులి, ఒక సింహం, ఒక నక్క, ఒక పాము, ఒక తేలు, ఒక దోమ, ఒక ఏగ. ఇవన్నీ ఎవరి లక్షణాలు అన్నాడు? అదృశ్య లక్షణము నావి.
నావని దేవుడు చెప్పాడు. ఇవన్నీ నావి. ఇలాంటి వికృత విశ్వరూపం కలిగినటువంటి ఆకారమే అదే దేవుడు, అదేనండి ఆత్మ. నీకు అర్థమైంది లేదో? దేవునిలో ఒక పాము గుణం ఉంది, దేవులో ఒక సింహం గుణం ఉంది. లక్షణం అదృశ్య లక్షణం. అంటే దేవునిలో నువ్వు చూస్తున్న ఈ ప్రకృతిలో ఉన్న లక్షణాలన్నీ ఆయనలో ఉన్నాయి అన్నప్పుడు ఆ దేవుణ్ణి నువ్వు ఎలా చూస్తావు చెప్పు? అతను నువ్వు ఎలా అర్థం చేసుకున్నావు చెప్పు? నేను సంవత్సరాలు వెళ్ళిపోయిన ఇలాగా సంవత్సరాలు వెళ్ళాను. అతని సంగతి ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే నాకు నచ్చిన వ్యక్తి దేవుడేనండి. యథార్థం చెప్పేస్తాడు. నాకు అందరూ దెబ్బేసినాడు. నాకు మనుషులంటే చాలా ఇష్టం. చాలా మందిని ప్రేమిస్తాను, అందరిని ప్రేమిస్తాను. వాళ్ళు దెబ్బ తీస్తారన్నా ప్రేమిస్తాను. కారణం దేవుడు ఒకటి శత్రువుని కూడా ప్రేమించమన్నాడు. కనుక ఇప్పుడు ఎవరిని ప్రేమించుకోవాలి మనం? ఎవడు దెబ్బ తీస్తాడో ఆడినే ప్రేమించాలి. అది నువ్వేడు చేస్తావు? ఎవడు దెబ్బ తీయడు ఆడిని ప్రేమించి శత్రువుని వదిలేస్తావు. అంటే బైబిల్కి పెద్ద వ్యతిరేకం నువ్వు, అంత రివర్స్. అదే మరి ఏదే మరి బైబిల్ అంటే ఏంటండి? బైబిల్ అంటే ఏంటి? బైబిల్ పాటించడం అంటే ఏంటి? బైబిల్ ధ్యానం అంటే ఏంటి? బైబిల్ అర్థం చేసుకోవడం అంటే ఏంటి? ప్రపంచమంతా ఎలాగెళ్తుందో అనవసరం. నువ్వు బైబిల్ ప్రకారంగా ఎలా వెళుతున్నావని నువ్వు చూసుకోవాలి. నువ్వు దీన్ని అలా అర్థం చేసుకో. ఇదంతా నీకు అర్థమైపోయింది అనుకో, ఏమంటుంది తెలుసా? వీరేం చేస్తున్నారు, వీరు ఎదుగురు, వీళ్ళకి సబ్జెక్ట్ అర్థం అవుతుంది కనుక వీళ్ళు క్షమించరుదంటే అంట. అది అక్కడికి వెళ్ళిపోతావు. ఎంత పెద్ద నేరస్తున్నైనా క్షమించే మనసులోనికి వెళ్ళిపోతావు. అలాగెళ్ళిన వాడే యేసు ఒక్కడే. ఏపడం లేదండి నా హిస్టరీలో. అందరూ పెద్ద మాయగాళ్ళు, పెద్ద నాటకాలు. దేవుడిని ఏం అర్థం చేసుకున్నావు నువ్వు? నీకెందుకు ఇదంతా కలిగించాడు? ఇవన్నీ నా లక్షణాలు, చూసి తెలుసుకో లేదా అనుభవించి తెలుసుకో. ఇదండి దేవుడు చెప్పాడు. ఇదే చూసి తెలుసుకో. హే నమ్మవా? జాంపండు తీయగుంటుంది నా లక్షణం. నమ్మవా? అయితే అనుభవించు. అదే నమ్మవా? అయితే అనిపించడు. అంటే ఈ ప్రకృతి అంతటని మీరు ఆలోచించండి. ఎందుకండి ఈ భూమి మీద పాదం పెట్టుకొని ఇవన్నీ దేవుడు చేసుకొని ఎందుకు ఇక్కడే పాదం పెట్టుకొని ఉన్నాడంటే తన చుట్టూ ఉన్న వాతావరణం ఇదండి. ఒక వాక్యం తీస్తాను చూడండి. కీర్తనలు 89 కీర్తన 89:7 పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అతని చుట్టూ ఎలా ఉంది? భయంకరం. అదండి దేవుడంటే, ఆత్మ అంటే, అతని లక్షణం అంటే, అతను ఏంటో నువ్వు తెలుసుకోవాలి. ఈరోజు నీకే కోపము, పగ, ద్వేషం, కుట్ర, నీకు ఈ విద్యలన్నీ నీకొచ్చా? అతను ఒక అమాయకుడు. అతని దగ్గర ఉండే నీకు వచ్చాయని మర్చిపోకు. నీకేమున్నాయి లక్షణాలు? అతనుకున్న లక్షణాల దగ్గర నీ లక్షణాలు పనిచేయవు. ఇన్ని రకాల గుణాలండి దేవుడివి. తేలింది చెప్పు, చెప్పండి. తేలింది చెప్పు రా.
పిచ్చి వేషాలు వేస్తే కూటేస్తాంట. అంతేనా? జర్రెందుకు కుట్టేస్తాను. నిన్ను కొట్టడానికి అంత పెద్దది అవసరం లేదు, దోమ చాలు. అప్పుడప్పుడు నువ్వే అంటావు, దోమ రాత్రి అంతా నాకు నరకం చూపించిందని. దోమ ఏంటి చూపించి నీకు? నరకం చూపించిందా? ఆ దోమ లక్షణం నాదే. ఇలాంటి దేవుణ్ణి నువ్వు ఏం అర్థం చేసుకోగలిగావు? ఇలాంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా లేదా?